బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం మీద ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ అయితే 14 రోజులు విధించింది కోర్టు. మొత్తం మీద చెన్నై పోలీసులు అయితే ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 8 గంటల తర్వాత ఆయనను పోలీసులు విచారించారు. ఇక ఈ విచారణలో ఆయన నిజం ఒప్పుకున్నట్లయితే తెలిసింది. దాంతోనే కోర్టులో ఆయనను సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు విచారణ చేసి ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అయితే అప్పగించింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆయన డ్రగ్స్ అసలు అంటే డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే డ్రగ్స్ను విక్రమించారా, లేదంటే డ్రగ్స్ ఆయన ఎవరు అమ్మారు, ఆయనకు ఎవరు అమ్మారు డ్రగ్స్ అనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం మీద ఈ డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారము ఎంతవరకు వీలైతే అంతవరకు కూపీలాగే ప్రయత్నంలో అయితే సిట్ అధికారులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఒక ప్రత్యేకమైన సిట్ కూడా వేసి మొత్తానికి శ్రీరామ్కి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఒక రూట్ కాజెస్ ఉన్న మార్గాన్ని కూడా వెతికే క్రమంలో పోలీసులు అయితే ముందస్తు దర్యాప్తు చేస్తున్నట్టయితే అర్థమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాము. మొత్తం మీద అంటే సినీ నటుడు శ్రీరాము, ఆయన పేరు శ్రీకాంత్గా ఉన్నది. శ్రీకాంత్ అలియా శ్రీరాము. ఆయన ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే కలకలం రేగింది. మొత్తం మీద దీనికి సంబంధించి అయితే ఆయన ఒక స్టేట్మెంట్ అయితే కంప్లీట్గా మీడియాకి ఇచ్చారు. అయితే డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు అని, ఆయన మాత్రం తీసుకున్నా అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. మొత్తం మీద ఎగ్మోర్ కోర్టులో ఆయనను హాజరుపరిచిన తర్వాత ఆయన తొలిసారిగా మీడియాతో కూడా ఈ మాటలు అయితే మాట్లాడారు. తాను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదని, తెలిసిన వారి దగ్గర నుంచే ఆ మత్తు పదార్థాలు కొనుగోలు చేశారంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒక సెలబ్రిటీగా ఉండి ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడము ఖచ్చితంగా తప్పే అంటూ ఆయన అంగీకరించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద టాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై మరోసారి ఇప్పుడైతే తీవ్ర చర్చకైతే దారితీసింది. అయితే గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే తదితరులు పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ, నవదీప్ వీరందరినీ డ్రగ్స్ విచారణలో ఈడీ విచారించిన సందర్భాలు అయితే చూసాము. మరోసారి టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పుడు డ్రగ్స్ అనేది కలకాలం రేగింది. మరొకసారి ఈ ఎవరైతే గతంలో ఆరోపణలు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ స్టార్లపైన కూడా మరొకసారి ఇటు ఈడీ కానీ ఇటు ఇతర అధికారులు కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నది. అయితే ఇదే విషయంలో శ్రీరామ్ అయితే చెప్తున్న విషయం ఏంటంటే, శ్రీరామ్ తన కుమారుడు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని, సంరక్షకుడిగా ఒక బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అలాగే తనకు తక్షణమే బెయిల్ మంజూరు కావాలని చెప్పేసి అభ్యర్థించినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద శ్రీరామ్ను 8 గంటల తర్వాత పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది. ఇరుపక్షాల వాదనలు అంటే శ్రీరామ్ తరపు లాయర్లు, అలాగే గవర్నమెంట్ తరపు లాయర్లు, ఇరుపక్షాల లాయర్ల వాదనలు విన్న కోర్టు అయితే మొత్తం మీద జూలై 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు డ్రగ్స్ వాడకం పైన అవగాహన కల్పించాల్సిన ఒక సినీ నటుడు ఇలాంటి డ్రగ్స్ ఒక కేసులో ఇరుక్కుపోవడం ఏంటని చెప్పేసి ఆయనను పలు విధాలుగా అయితే ఆయనను క్వశ్చన్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది కోర్టు న్యాయమూర్తి. మొత్తం మీద అతను చేసిన తప్పునైతే ఒప్పుకున్నాడు. ఇక డ్రగ్స్ కొన్నాను కానీ తానే వినియోగించినట్లు ఎక్కడ విక్రయించలేదని, డ్రగ్స్ పైన వ్యాపారం చేయలేదని చెప్పేసి ఆయననైతే చాలా క్లియర్గా స్పష్టం చేశారు. మరి మొత్తం మీద ఆయనను 14 రోజుల పాటు విచారించి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరు తనకు విక్రయించారు, ఈ డ్రగ్స్ ఇతను తీసుకున్న తర్వాత అతను ఎవరన్నా విక్రయించారా, లేదంటే తానే సొంతంగా ఏదైతే కోరుకున్న మత్తు కోసమే తీసుకున్నారా, లేదంటే ఇతర కారణాల వల్ల తనకు డ్రగ్స్ తీసుకున్నారా, ఎంతకాలంగా ఈ డ్రగ్స్కు తాను అలవాటు పడ్డారు, డ్రగ్స్కు బానిసయ్యాడా, లేదంటే కేవలం ఆ డ్రగ్స్ను అప్పటి మందం మాత్రమే తీసుకున్నారా, ఇక గతంలో ఎప్పుడైనా తీసుకున్నారా అన్న కోణంలో కూడా పూర్తిగా ఒక దర్యాప్తు అయితే చేపట్టనున్నారు పోలీసులు. మొత్తం మీద ఇప్పుడు చెన్నైలో జరిగిన ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం అయితే టాలీవుడ్లో కూడా పాకే అవకాశం ఉంది. టాలీవుడ్ ఎవరైతే సెలబ్రిటీల పైన కూడా డ్రగ్స్కు సంబంధించిన నిఘా పెరిగే అవకాశం ఉంది. గతంలో డ్రగ్స్ కేసులో పాల్గొన్న ఎవరైతే విచారణకు ఎదుర్కొన్నారో వారందరిపైన కూడా మరొకసారి అధికారులు అయితే నిఘా పెంచే అవకాశం అయితే ఉన్నది. అంతేకాకుండా